హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మేజర్ రివర్స్ అనేవన్నీ కూడా ట్రిబ్యూటరీస్తో పాటు ఇంపార్టెంట్ ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి రివర్ సిస్టంలో టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ట్రెలిస్ ప్యాటర్న్ కానీ, డెండ్రియాటిక్ ప్యాటర్న్స్ కానీ, సెంట్రిపెటల్ ప్యాటర్న్, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేసే మేజర్ రివర్ సిస్టమ్ ఏంటి? ఇండస్ రివర్ సిస్టమ్. సో ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆరిజిన్ ఎక్కడ? సో ఆరిజిన్ అనేది మనకి టిబెట్లో జరుగుతుంది. సో టిబెట్లో పర్టికులర్గా మనం చూస్తే టిబెటన్ ప్లాట్యూలో లేక్ మానస్ సరోవర్ ఏదైతే ఉందో అక్కడ దానికి దగ్గరలో మనకి మౌంట్ కైలాష్కి దగ్గరలో దీని ఆరిజిన్ అనేది ఉంది. మరి ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే లడాక్ నుంచి, టిబెట్ నుంచి లడాక్కి, లడాక్ నుంచి పాకిస్తాన్కి, అక్కడి నుంచి అరేబియన్ సీలోకి ఫ్లో అవుతుంది. సో ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట, రైట్? సో మనకి అరేబియన్ సీకి సంబంధించి మరి మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి ఇండస్కి? సో చాలా వరకు రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నప్పటికీ కూడా పంజ్నాథ్ అంటే 5 ట్రిబ్యూటరీస్ని మనం మెయిన్గా కన్సిడర్ చేస్తాము. సో వాటిల్లో జేలం అనేది వెరినాగ్ అనే స్ప్రింగ్ దగ్గర ఇది ఒరిజినేట్ అవుతుంది. సో జేలం అనేది ఎక్కడ కలుస్తుంది? మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఊలర్ లేక్లో కూడా ఇదే మెయిన్గా ఫేమస్, అంటే ఫీడ్ చేస్తూ ఉంటుంది. చెనాబ్లో ఇది కలుస్తూ ఉంటుంది. జేలం అనేది చెనాబ్లో కలుస్తుంది. చెనాబ్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీగా చెప్పొచ్చు. మొత్తం ఇండస్ రివర్ సిస్టంలో లార్జెస్ట్ ఏంటి అంటే ఏరియా వైజ్ మనకి చెనాబ్. సో ఇది చంద్ర అండ్ బాగాన్ 2 రివర్ సిస్టమ్స్ ద్వారా ఫామ్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో దీని ఆరిజిన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తే రవి రివర్ అనేది షార్టెస్ట్ అని చెప్పొచ్చు మొత్తం ఇండస్ ట్రిబ్యూటరీస్కి సంబంధించి. వాటిల్లో ఇది పాకిస్తాన్లో లాహోర్ దగ్గర కలుస్తుంది. నెక్స్ట్ మనకి బీస్ రివర్ అనేది బీస్ కుండ్ అనేది రోహ్టంగ్ పాస్ దగ్గరలో ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ ఇది సట్లెజ్ని కలుస్తుంది. సో ఏ రివర్ దేన్ని కలుస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సట్లెజ్ అనేది యాంటీసిడెంట్ రివర్, అంటే దీని మీనింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు రాక్షస్థల్ అనే ఆరిజిన్ దగ్గర ఇది ఇనిషియేట్ అవుతుంది. దాంతోపాటు ఇది బాక్రానంగల్ డ్యామ్కి మెయిన్ సోర్స్గా కూడా చెప్పొచ్చు, రైట్? దీంతో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన ఇండస్ రివర్ సిస్టమ్కి సంబంధించి ఇండస్ రివర్ ట్రీటీ అనేది ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో 1960లో సైన్ అయింది వరల్డ్ బ్యాంక్ మీడియేటింగ్తో. దాని తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన ఇండస్ రివర్స్లో మనం దేనికి ఎలకేట్ చేసామని చూస్తే ఇండియాకి సంబంధించి రవి కానీ, బీస్ కానీ, సట్లెజ్ని కానీ ఇండియాకి ఎలకేట్ చేశారు. ఇండస్, జేలం, చెనాబ్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది, రైట్? సో వీటిని గుర్తుంచుకోండి. అండ్ రీసెంట్గా మనం ఇండస్ రివర్స్కి సంబంధించి చెనాబ్ మీద కానీ వీటి మీద ఏదైతే రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ని, హైడ్రో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నామో అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గంగా రివర్ సిస్టమ్ ఉంది. గంగా రివర్ సిస్టమ్ అనేది తెలిసిందే మనకి. గంగా అనేది నేషనల్ రివర్తో పాటు హోలీ సేక్రెడ్ రివర్గా కూడా కన్సిడర్ చేస్తాం. సో ఇది గంగోత్రి గ్లేషియర్ దగ్గర ఉత్తరాఖండ్లో ఆరిజిన్ అవుతుంది. సో అలకనంద, భాగీరథి అనేవి దేవప్రయాగ్లో కలిసి గంగా నదిగా ఫామ్ అవుతాయి. మరి గంగా నది అనేది మనకి జనరల్గా అలహాబాద్ దగ్గర ప్లెయిన్ ఏరియాస్లోకి వస్తాయి, రైట్? ప్రయాగ్రాజ్ అంటున్నాం మనం ఇప్పుడు. సో ట్రిబ్యూటరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యమున బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి అంటే యమునా రివర్. ఇది యమునోత్రి గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. సో ప్రయాగ్రాజ్ దగ్గర ఇది మనకి గంగా నదితో కలిసి మనకి హరిద్వార్ దగ్గర ప్లెయిన్ ఏరియాలోకి వస్తుంది. దెన్ మనం చూస్తే గాగ్రా, ఇది నేపాల్లో ఆరిజినేట్ అవుతుంది. దాంతోపాటు ఇది చప్రా అనే దగ్గర బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ గండక్ అనేది నేపాల్ హిమాలయాస్లో ఆరిజినేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి కోసి రివర్ అనేది సోర్ ఆఫ్ బీహార్గా కన్సిడర్ చేస్తాం. సో ఎందుకంటే దీనివల్ల అక్కడ ఎక్కువగా ఫ్లడ్స్ వస్తాయి, నష్టం జరుగుతుంది. దాంతోపాటు సోన్ అనేది ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా ఉంది. అండ్ ఈ సోన్ అనేది సదర్న్ ఏరియాస్లో, అంటే జనరల్గా ఇవన్నీ కూడా హిమాలయాస్లో ఆరిజినేట్ అయితే ఈ సోన్ అనేది మాత్రమే మనకి అమర్కంటక్ ప్లాట్యూ, మధ్యప్రదేశ్లో ఉన్న అమర్కంటక్ ప్లాట్యూలో ఆరిజినేట్ అవుతుంది, రైట్? తర్వాత దామోదర్ అనేది సోర్ ఆఫ్ బెంగాల్ అంటాం. సో ఇక్కడ బెంగాల్ ఎక్కువ వరదలకి ఇది కారణమవుతుంది. అండ్ రీసెంట్గా చూస్తే కనుక మనకి కోల్ బెల్ట్ ఎక్కువగా డెవలప్ అవ్వడం వల్ల దామోదర్ అనేది కోల్ బెల్ట్ ఏరియాస్కి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. నెక్స్ట్ యమునా రివర్ బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇది ఆరిజినేట్ అవుతుంది యమునోత్రి గ్లేషియర్ ఉత్తరాఖండ్లో. మరి దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఏంటి? చంబల్ అనేది బ్యాడ్ రివరైన్ టోపోగ్రఫీకి ఫేమస్ అనమాట. బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ అని అంటాం. సో మనకి జనరల్గా బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ అంటే ఏంటి? మనకి ఎక్కువగా ట్రైబులెట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అలాంటివి. దానివల్ల బ్యాడ్ల్యాండ్ టోపోగ్రఫీ అని అంటాం. సో బేట్వా, కేన్, సింధ్. సో బేట్వా ఇంటర్లింకింగ్ అనేది చేస్తున్నాం బుందేల్ఖండ్కి సంబంధించి. సో దానివల్ల ఏ టైగర్ రిజర్వ్ సబ్మర్జ్ అవుతుందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇది ఢిల్లీ నుంచి ఫ్లో అవుతుంది, ఆగ్రా, ఢిల్లీ నుంచి కూడా ఫ్లో అవుతుంది. అండ్ యమున బాగా పొల్యూట్ అయింది. సో రీసెంట్ టైమ్స్లో రిజర్వినేట్ కూడా చేస్తున్నాం. దాని తర్వాత గంగాని ప్రయాగ్రాజ్లో, అలహాబాద్లో మీట్ అవుతుంది. దెన్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. సో లార్జెస్ట్ ఏంటి అంటే కనుక బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ వాల్యూమ్ వైజ్. దీనివల్ల ఎక్కువ ఫ్లడ్స్ కూడా వస్తూ ఉంటాయి నార్త్ ఈస్ట్ అస్సాంలో. సో ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? చెమాయుంగ్దుంగ్
గ్లేషియర్ టిబెట్లో, అక్కడ ఏమని పిలుస్తారు, సాంగ్పో అని పిలుస్తారు. సో అది ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ ఆర్ దిహంగ్గా ఎంటర్ అయ్యి అస్సాం నుంచి ఫ్లో అవుతుంది. బ్రహ్మపుత్ర అని అస్సాంలో అంటాం, అక్కడి నుంచి బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుంది. బంగ్లాదేశ్లో జమున అంటాం. సో పద్మా రివర్ సిస్టమ్ అంటే గంగా, జమున జనరల్గా బంగ్లాదేశ్లో మనకి పద్మ అంటే గంగా రివర్ సిస్టమ్, జమున అంటే బ్రహ్మపుత్ర, ఈ రెండు కలిసి మేఘనాగా ఫామ్ అవుతాయి, అదే బే ఆఫ్ బెంగాల్లోకి ఫ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే ట్రిబ్యూటరీస్, దిహంగ్, లోహిత్, సుబాన్సిరి ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్, మానస్ రివర్, ధనస్సిరి, తీస్తా ఇవన్నీ కూడా భూటాన్ అండ్ సిక్కింలో ఆరిజినేట్ అవుతాయి. అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. సో నెక్స్ట్ మనం చూస్తే దీనికి షిఫ్టింగ్ ఛానల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని రివర్ కోర్స్ అనేది ఎక్కువగా షిఫ్ట్ అవ్వడం వల్ల ఫ్లడ్స్ అనేవి కాస్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర రివర్ వల్ల ఒక రివరైన్ ఐలాండ్ ఫామ్ అయింది, దాని పేరే మజూలీ. సో మజూలీ అనేది వరల్డ్లోనే ఓన్లీ పెద్ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్. సో ఇది ఒక డిస్ట్రిక్ట్గా కూడా అస్సాం గవర్నమెంట్ క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే పెనున్సులా రివర్ సిస్టమ్కి వద్దాం. సో ఒకసారి పాజ్ చేసుకుని ఈ మ్యాపింగ్స్లో ఎక్కడ ఏ రివర్ జాయిన్ అవుతుంది అనేది క్లీన్గా అబ్జర్వ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మీలో ఎవరైనా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం ఏకేఎస్ ఐఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ మాడ్యూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్. ఇప్పుడు పెనున్సులా రివర్స్కి వద్దాం. గోదావరిని దక్షిణ గంగా అంటాం, వృద్ధ గంగా అని కూడా అంటాం. మరి దీని ఆరిజిన్ ఎక్కడ జరుగుతోంది అంటే మనకి నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో దీని ఆరిజిన్ అనేది జరుగుతోంది. సో ఇది జనరల్గా మహారాష్ట్రతో పాటు కర్ణాటక కాదు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దీని ట్రిబ్యూటరీస్ విషయానికి వస్తే కనుక ఛత్తీస్గఢ్, ఒడిస్సా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇవి ఈస్ట్ వర్డ్ ఫ్లోయింగ్ రివర్ అని చెప్పొచ్చు. సో మనకి ట్రిబ్యూటరీస్లో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, మంజీరా, పెన్గంగా ఇవన్నీ కూడా మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్గా చెప్పొచ్చు. సో కీ ఫీచర్ ఏంటి, పెనున్సులా రివర్ సిస్టంలోనే లార్జెస్ట్ ఏంటి అంటే గోదావరి. సో ఇక్కడ మనకి ఫెర్టైల్ డెల్టా, కృష్ణా గోదావరి డెల్టా అనేది లార్జెస్ట్ ఫెర్టైల్ డెల్టాగా కూడా చెప్పొచ్చు. కృష్ణా రివర్, కృష్ణా ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది మనకి, మహాబలేశ్వర్, అగైన్ మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే దీని ట్రిబ్యూటరీస్ భీమా, తుంగభద్రతో పాటు మనకి ఘాట్ప్రభ, మాల్ప్రభ, మూసి, రైట్, హైదరాబాద్లోంచి ఫ్లో అవుతున్న మూసి ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్గా చెప్పొచ్చు. సో ఇది మనకి ఇంపార్టెంట్ డ్యామ్స్ లైక్ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలంని కానీ ఫీడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి కావేరీ రివర్. సో కావేరీ రివర్ యొక్క యూనిక్ స్పెషాలిటీ ఏంటి అని మనం చూస్తే కనుక కావేరీ రివర్ అనేది మనకి 2 మాన్సూన్స్ నుంచి కూడా వాటర్ని డ్రా చేస్తూ ఉంటుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్తో పాటు సౌత్ వెస్ట్ మాన్సూన్తో పాటు కూడా ఇది వాటర్ని డ్రా చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రహ్మగిరి హిల్స్ ఏదైతే ఉంటుందో కొడగు కర్ణాటకలో అక్కడ ఆరిజినేట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి కర్ణాటకతో పాటు తమిళనాడు, మేజర్గా ఇవి రెండు మధ్యలో డిస్ప్యూట్ అవ్వడానికి కూడా కావేరీ వాటర్ అనేది రీజన్ అవుతుంది. హేమావతి, కాబిని, భవాని, ఆమ్రవతి, అర్కవతి ఇలాంటి ట్రిబ్యూటరీస్ని కలిగి ఉంది. సో ఇక్కడ మనకి కర్ణాటక, తమిళనాడు మధ్యలో మేజర్ డిస్ప్యూట్. కావేరీ డెల్టా అనేది కూడా వెరీ ఫెర్టైల్ అండ్ ఇంపార్టెంట్ సోర్స్. దెన్ మహానది అనేది ఛత్తీస్గఢ్లో శివాహా హిల్స్ అనే దాంట్లో మనకి ఇక్కడ ఆరిజినేట్ అవుతోంది. సో దీని ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి ఇవి. అండ్ ఫీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిరాకుడ్ డ్యామ్ అనేది ఒడిస్సాలో ఉంది. ఇది మహానది మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, రైట్. సో ఇంపార్టెంట్ ఫర్ ఇరిగేషన్ ఆల్సో. నర్మదా రివర్ అనేది సోన్ రివర్ ఏదైతే గంగాలో చూసామో అలానే మనకి అమర్కంటక్ ప్లాట్యూలో ఆరిజినేట్ అవుతుంది మధ్యప్రదేశ్లో. సో ఇది దేనికోసం ఫేమస్, రిఫ్ట్ వ్యాలీ. సో మన ఇండియాలో మేజర్ రివర్స్లో 2 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయంటే ఒకటి నర్మదా, ఇంకోటి తపతి. ఇది గుర్తుంచుకోండి. సో రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి, సో మనకి జనరల్గా రివర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు రిఫ్ట్ వ్యాలీ అంటే డిప్రెషన్లోంచి ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైతే కనుక కొంచెం డిప్రెషన్ ఏరియాస్ నుంచి ఫ్లో అవుతుందో దాన్ని మనం రిఫ్ట్ వ్యాలీగా కన్సిడర్ చేస్తాం. సో ఇది వెస్ట్ వర్డ్ టువర్డ్స్ అరేబియన్ సీ ఫ్లో అవుతుంది, గల్ఫ్ ఆఫ్ కంబాట్లోకి డ్రైన్ అవుతుంది. దీని ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి హిరన్, ఒర్సాంగ్ అండ్ తవా. ఇది మధ్యప్రదేశ్కి, గుజరాత్కి మెయిన్ లైఫ్ లైన్గా కన్సిడర్ చేస్తాము. అండ్ మార్బుల్ స్టోన్ ఆర్ మార్బుల్ రాక్స్ అనేవి కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి, రైట్. నెక్స్ట్ తప్తి అనేది తాపి అని కూడా అంటాం. ఇది సత్పురా రేంజెస్ మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అవుతుంది. సో ఇది నర్మదా రివర్కి ప్యారలల్గా ఆల్మోస్ట్గా ఫ్లో అవుతుంది, వెస్ట్ వర్డ్స్ ఫ్లో అవుతుంది అరేబియన్ సీలోకి. సో దీని యొక్క ట్రిబ్యూటరీస్ పూర్ణ, గిర్నా అండ్ పంజారా. సో వీటిలో నారో బేసిన్ కలిగి ఉంది. సో నర్మదా అంతా బేసిన్ ఉండదు దీనికి. సో రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ మహారాష్ట్రలో, గుజరాత్లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. దెన్ మనం చూస్తే శబర్మతి. సో ఇది ఆరావళి హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది. ఆరావళీస్ అన్నప్పుడు ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని గుర్తుంచుకోండి. దీంతో పాటు బనస్ రివర్, లూని రివర్ ఇవన్నీ కూడా ఆరావళీస్లోనే
ఆరిజినేట్ అవుతాయి. సో ఇక్కడ సబర్మతి రివర్ అనేది అహ్మదాబాద్తో పాటు గుజరాత్కి ఇంపార్టెంట్గా వాటర్ని ఇస్తూ ఉంది. మాహీ రివర్ ఇది మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అవుతుంది. దీని యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 times టచ్ చేసేది ఇది యూ షేప్డ్గా ఇట్లా ఒకసారి టచ్ చేసిందో మళ్ళీ ఇంకోసారి టచ్ చేస్తుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని. సో యూ కోర్స్కి ఇది ఫేమస్. రాజస్థాన్ అండ్ గుజరాత్లో కూడా ఇది ఎక్స్పాండ్ అయ్యి ఉంది. మహీ బజాజ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఈ పర్టికులర్ మహీ రివర్ మీద ఉంది. నెక్స్ట్ పెరియార్, కేరళ యొక్క లైఫ్ లైన్ అంటారు. సో ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఆరిజినేట్ అవుతుంది. ముళ్ళ పెరియార్ డ్యామ్ అనేది తెలిసిందే మనకి 1800s కన్స్ట్రక్ట్ చేశారు బ్రిటిష్ టైంలో. సో దాని కాంట్రవర్సీ కూడా చూస్తున్నాం. సో ఈ డ్యామ్ కాంట్రవర్సీ అనేది కూడా తమిళనాడుతో ఉంది. నెక్స్ట్ మనకి భరత్పూజ అండ్ పంబా రివర్స్, కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ రివర్స్. అండ్ ఈ పంబా అనేది శబరిమల టెంపుల్ ఏదైతే ఉందో సో అక్కడ ఇది ఉంది. భరత్పూజ అనేది సెకండ్ లాంగెస్ట్ ఇన్ కేరళ అని చెప్పొచ్చు. సో మెయిన్గా కేరళకి ఈ మూడు కూడా లైఫ్ లైన్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సుబర్ణరేఖ, ఇది ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఆరిజినేట్ అవుతుంది. ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే జార్ఖండ్లో మనకి మినరల్ బెల్ట్. సో ఇది ఎక్కువగా మినరల్స్తో పాటు ఇండస్ట్రీస్కి ఫీడింగ్ రివర్గా ఉంది. సో ఒడిశాలో ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. బే ఆఫ్ బెంగాల్లోకి ప్రవహించే నదుల్లో చాలా స్మాలెస్ట్ అంటే సుబర్ణరేఖ రివర్. సో దీనికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ ఇన్ ఏ రిఫ్ట్ వ్యాలీ? నర్మదా, తపతి, మహానది. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. చంబల్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమున, భవానీ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరి, తుంగభద్ర ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. మరి వీటిలో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ బీస్ రివర్ జాయిన్స్ విచ్ రివర్? సట్లెజ్ కానీ, రవి కానీ, చెనాబ్ కానీ, యమున. మరి బీస్ అనేది దేంట్లో కలుస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి ఎలాబరేటెడ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.